మన చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా జగనన్నకి ప్లస్ పాయింటే అవుద్ది. ఆయన ఇప్పుడు పింఛన్లు ఆపాడు. పింఛన్లు ఆపితే జగన్మోహన్ రెడ్డి గారికి 10% ఓటు శాతం పెరిగింది పేదల్లో. ఇంకా చంద్రబాబు నాయుడు ఈ పింఛన్లు కూడా ఇవ్వరా బాబు అది గగ్గోలైపోయింది ఆంధ్ర మొత్తం. మరి నడవలేని వాళ్ళు ఉంటారు, వృద్ధాపులు ఉంటారు, అనేక రకాల వాళ్ళు ఈ సచివాలయాలకు వెళ్ళి తీసుకోమన్నాడు. ఎక్కడ తీసుకుంటారు నాలా ఓపిక గల్లోళ్ళు వెళ్తారు. అందరూ ఎక్కడ వెళ్తారు? 10% ఓటు శాతం పెరిగింది. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా మన జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతుంది. అది పింఛన్ నీకు వస్తుందా? నాకు వస్తుంది రేపటి నుంచి నడుచుకుంటూ అవుతావా? మరి నేను నడుస్తాను నాన్న. నడవలేని వాళ్ళు ఉంటారు కదా నాన్న, 70 ఏళ్ళు ఉన్నారు, 75 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళ ఏళ్ళు నడుస్తారు నాన్న. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా జగన్ ప్లస్ పాయింట్ అవుతుంది. అది అధికారంలోకి వస్తారా మరి వైసీపీ ఏ పింఛన్లు ఇవ్వకుండా పథకాలు ఇస్తానన్నప్పుడే 151, 22 వచ్చినాయి. ఇప్పుడు పథకాలన్నీ ఇచ్చాడు. మరి పథకాలన్నీ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆత్మ అంతా నిండిపోయింది. 175, 25 వస్తాయి. ఎందుకంటే పేదల ఆత్మ అంతా ఆయన ఆత్మలో కలిసిపోయింది. ఆయన ఏదంటే జరుగుద్ది. అది విశ్వశక్తి ఉంది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి ఒక మనిషి కాదు, ఒక శక్తి. అది చంద్రబాబు గెలుస్తారా? చంద్రబాబు నాయుడు దేవాన్స్ తాడుకుంటాడు అన్న. లోకేష్ చంద్రబాబు నాయుడు గారు దేవాన్స్ తాడుకుంటారు. అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు దేవాన్స్ తాడుకుంటారు. అది 175 వస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో టాప్. రాజకీయాల్లో ఆయనకు తెలియదు నాన్న, రాజకీయాల్లో అనుభవం లేదు. ఏదో నెలకు 10 రోజులు వస్తే రాజకీయం వచ్చేస్తుందా? అది పేదల గుండెల్లోంచి రావాలి రాజకీయం అంటే. పేదల నాడి పట్టుకోవాలి. ఆ పట్టుకున్నోడు జగన్మోహన్ రెడ్డి. అది వాళ్ళు ఎవరు పట్టుకోరా? లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు పట్టుకుంటారు నాన్న. అయిపోయింది నాన్న వాళ్ళ సీను. ఇప్పుడు పథకాలు ఇచ్చే దేవుడు కావాలి, పేదలకి సాయం చేసేవాడు కావాలి. ఒక్క మాట చెప్పాలంటే చంద్రబాబు గురించి ఏం చెప్తావు? చంద్రబాబు నాయుడు గారు దేవాన్స్ తాడుకుంటాడన్న. ఆయనకి ఏంటన్నా 75 ఏళ్ళు చక్కగా ఇంట్లో మనవడు తాడుకుంటే ఆయనకి బాగుంటుంది. ఈ వయసులో జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు. 175, 25 వస్తాయి. ఆయన పక్కా సీఎం నాన్న. అన్న మీ పేరు? నా పేరు కుంభారాయ్ వర్మ, గిరిజన నాయకుడిని రాష్ట్రానికి. నిన్న నుంచి పింఛను రద్దు చేయడం జరిగింది. అంటే పింఛను వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. పింఛను వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలని ఎట్లా చూస్తారు దీన్ని? ఇది చాలా దారుణమైన పరిస్థితి. అసలు పొద్దున పూట 5ంటికే మొదలెట్టి వాలంటీర్లు చాలామంది వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, లేని పరిస్థితుల్లో ఉన్నారు, హాస్పిటల్ పేషెంట్లు కూడా ఉన్నారు. అలాంటి విషయాల్లో వాలంటీర్స్ స్వచ్ఛందంగా వెళ్ళి ఇస్తున్న దాన్ని కేవలం దురుద్దేశంతో ఆపడం చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని మూల్యం త్వరలోనే చెల్లించుకుంటే చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలామంది బాధపడుతున్నారు. 1వ తారీఖు అంటేనే వీళ్ళకి పెద్ద పండగ. ఈ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ పెద్ద పండగ. ఈ 1వ తారీఖు విషయంలో వాళ్ళు చాలా కమిట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు అనేక రకాలుగా దాన్ని అవసరాలు వాడుకున్నారు, ఉపయోగించుకున్నారు, ఉపయోగపడుతున్నాయి కూడా. అలాంటి విషయంలోనే చాలా దారుణ పరిస్థితి. రేపు పొద్దున దీనికి మూల్యం చెల్లించుకుని సిద్ధంగా ఉన్నారు. వెల్లంపల్లి గారు గెలిచే అవకాశం ఉందంటారా సెంట్రల్లో? 100% వెల్లంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు. కానీ ఎలాంటి డౌటే లేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఇక్కడ సాప్ కింద నీరులాగా వాళ్ళు చేసే ఆరోపణలన్నీ కూడా అందరూ తెలుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజల తీర్పు రేపొద్దున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓటే సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఆయన చేసే పనులు అనేకమైన పనులు చేశారు. ఎలక్షన్ కూడా చాలా ఆగిపోయి ఉన్నాయి. రేపొద్దున మాట అంటే మాట పైన నిలబడే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుంది? మా జగనన్న గారు పిలుపునిచ్చారు 175 నాట్ 175 అని. దాంట్లో గెలవడానికి సిద్ధంగా అందరూ కూడాను కాన్ఫిడెన్స్గా ఉన్నారు. మ్యాక్సిమం 175 గెలవడానికి సిద్ధంగా చూస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా తీర్పు సిద్ధంగానే ఉన్నారు. ఎవరు నమ్ముతారు ఈ మాయ మాటలన్నీ కూడాను? ఇదంతా మాయ కూటమి. చంద్రబాబు నాయుడు చేసే పనులను మాయ కూటమి. మేము పెట్టిన పథకాలన్నీ కూడాను పేర్లు మార్చి మేము ఇస్తామంటే గతంలో ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, రాష్ట్రాన్ని బాగు చేసింది లేదు. ఆ రాష్ట్రాన్ని అప్పుల ముంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన వ్యక్తి. అంతే అంతకుమించి అధికారంలో వస్తా అంటున్నారు మరి వాళ్ళు. ఏంటి అధికారంలో వచ్చేది? అసలు వచ్చేవాళ్ళు అయితే నిజంగా మాట్లాడేవాళ్ళు కదా. మా జగనన్న గారు ఒకే మాట చెప్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలకి ఒకే పిలుపునిచ్చారు. మీకు మేలు జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే లేదన్నారు. ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసి ఆ మాట అనలేకపోతున్నాడు. అక్కడే తేడా అర్థమైపోతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఏం పేరు బాబు మీ పేరు? సుందర్రావు. సుందర్రావు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఊరిలో? చాలా నుంచి పుట్టింది. ఎట్లుంది జగన్ అన్న పరిపాలన? ఇలా ఉంది చంద్రబాబు పరిపాలన? ఇద్దరు ఇట్లా చూశారు కదా, మీరు ఎంతో మందిని చూశారు కదా, ఎవరు బాగుంది? బాగుంది. పథకాలు వస్తున్నాయి బాగానే అన్ని? నీకేమేమి వచ్చినాయి? నాకు మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, మరి నాకు పెన్షన్ వస్తుంది. మా వాళ్ళకి ఇది కూడా 16 ఏళ్ళు 18 ఏళ్ళు అది వస్తుంది. బాగుంది, మంచిగా ఉందంటూ. అలా జగన్ వస్తే బాగుంటుందా, చంద్రబాబు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వచ్చి తోకత్తాడు. ఆ తోకత్తిరేయటం మా వద్దులేదు. ఎందుకు ఏం చేస్తారు తోకత్తిరిస్తారంటే?
తోక కత్తిరిస్తానంటే మీరు పెంచుగా మాట్లాడితే మీరు తోక కత్తిరిస్తానంటాడు. ఆడు మాట్లాడదానికి వీలు ఉండదు, అది తేడా. ఇప్పుడు ఇప్పటి వరకు వాలంటీర్లు ఉండే, మరి రేపటి నుంచి వాలంటీర్లు ఉంటలేరు, మీరే పోయి తెచ్చుకోవాలి పింఛన్. ఎట్లా అనిపిస్తుంది మరి? బాధ అనిపిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ దండం పెట్టి కొబ్బరికాయ కొడదామని ఏడుంటాడు తెలియదు మాకు కూడా. మాకు తెలియదు, టీవీలో చూస్తున్నాం. పిటిషన్ పెట్టాడంటగా, మాకు డబ్బులు ఇస్తే అటు సొమ్మేం పోయింది, ఆడు ఎత్తుకొచ్చి ఇటుగా ఆడు పెట్టిన గవర్నమెంట్ లేగా వాళ్ళిద్దరు కలిసి పిటిషన్ పెట్టారు. ఏడకి వచ్చి తెచ్చుకోవాలి. ఏడు మళ్ళీ పడిగాబులు పడాలి. ఇవాళ అంటారు, రేపు అంటారు, రేపు రమ్మంటారు, ఈ బొత్తుడు వస్తారు. అంత ఘోరంగా ఉంటుంది అంట పరిస్థితి. వాలంటీర్లు అయితే బాగుంది, ఇంటికి వచ్చి వాళ్ళే ఇస్తారు మెదలకుండా పండుకుంటే తాతలు ఇవ్వని. లే మా పని ఉంది, నువ్వు బాగానే. ఇక్కడ లోకేష్ లావణ్య ఇద్దరు పోటీ చేస్తారు కదా, టీడీపీ నుంచి ఆమె, ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళు. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? లావణ్య తెలుసా ఎప్పుడన్నా, మీకు ఐడియా ఉందా? ఇది లేదు. వాళ్ళు ఇటు వరకు వాళ్ళందరూ మంత్రులు చేసిన వాళ్ళు, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళు. అది తెలుసు, మంచిగా గెలుస్తారా? అవకాశం ఉందా? గెలిచింది బెటర్ అంటవా? రైట్ బాబాయ్, ఓకే కాక. రేపు నుంచి తెలిసిద్ది పింఛన్ల కాడ. ఈ గుడి నా కొడుకులు వ్యవహారం, గుడి నా కొడుకులు వ్యవహారం రేపు నుంచి తెలిసిద్ది. ఎంతమంది చచ్చిపోతారో, ఎంతమంది బతుకుతారు అనేది. ఈ నా కొడుకుకి ఏం తెలుసు? కమ్మగా బండ్లో పోతున్నా, బండ్లో వస్తున్నారు, కమ్మగా అందుతున్నాయి, ఇంటికి వచ్చి ఎత్తున్నారు. ఈ నా కొడుకులకి ఏం తెలుసు? నా పడకల్లారా, మీ అమ్మాళ్ళ కూకులు నా మడ్డ సిగ్గు లేకుండా నాకు పడకల్లారు. సిగ్గుందిరా, మీ చర్మదురా, సుల్లి రోసేసాను నాకు పడకల్లారా. మాకు గాలి పూకులు నా మడ్డ. బాధ ఏందో మాకు తెలుసు, నడవలేని వాళ్ళకి నాకు పడకల్లారా. మీరే కమ్మకుండి బడలో పోయి బడలో అవుతారు, సిగ్గులేని నాకు పడకల్లారా. మీ ఇద్దరు సిగ్గు ఉంది అంటారు, నీ అమ్మ సిగ్గులేని పూకులు. పింఛన్ ఎప్పుడు రేపు ఇస్తారంట మరి? రేపు 3వ తారీఖు తెచ్చుకుంటా. నువ్వు పోతావా? పోతావా? పోయి తెచ్చుకుంటాడే. ఎందుకు బాధలు పడాలా? ఎంతసేపు బాధపడాలా? ఇటు వచ్చి ఇంట్లో ఇచ్చేవాడు కాను, ఇటు పోయి 4గా ఇవాళ రేపు అందుతుంది, 3వ తారీఖు అంతే, 5వ తారీఖు అంతే తెలియదు. ఎంతమంది ఉంటారు? వీళ్ళందరూ పోయి వీళ్ళే పోతారు. తెలుగుదేశం వాళ్ళు మంగళెత్తున, మేము ఎప్పుడో లాస్ట్లో పోతాం పింఛన్కి. వాళ్ళే మంగళెత్తున పోయి తెచ్చుకుంటారు. ఏందాబా ఎంత బాధపడుతున్నాం మేము. అప్పుడు లేకుండా పోవాలి, ఇద్దరు రాకుండా పోవాలి. చెప్పుకోమను, నాకు ఏం బాధ లేదు. ఎవడికి చూసి నేను భయపడను. నాకు ఇళ్ళల్లో వాకిలు ఉంది, అన్నీ ఉన్నాయి, ఒకరి చూసి భయపడను. జగన్మోహన్ రెడ్డి పార్టీయే కావాలి మాకు. లోకేష్ ఎవడు అసలు మంగళగిరి అంటే చెప్పమను అండి, అది ఏమవుతుంది, గెలిచినట్టే. మందలగిరి అంటాడు. నువ్వు విన్నావా? మంగళగిరి అనడం చేత కాదు. ముఖ్యమంత్రి అయితే ఆయన ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్లో, చిత్తూరులోనో ఎక్కడో ఉంటాడు. ఇక్కడికి వస్తాడా? అంతే అంటావు.